సమ్మర్‌లో అందరూ ఆవకాయ పచ్చడి కోసం ఎదురు చూస్తూ ఉంటే, నాకు మాత్రం చికెన్ ఆవకాయ కావాలనిపించి పెట్టించుకున్నాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేనిక్కడ 1 కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకొని, ఒక ప్యాన్‌లో వేసుకొని, నీరు ఎగిరేంత వరకు ఉడకబెట్టుకో. మరో పక్క ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా పచ్చడిలో ఆవాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, మెంతుల క్వాంటిటీ తక్కువ. మరోపక్క బాండీలో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఉడికిన చికెన్ తీసుకుని ఇలా కాస్త ఫ్రై చేసుకో. ఇలా ముక్క వేగుతున్నప్పుడే 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్కి బాగుంటుంది. ముక్క మరీ హార్డ్గా అవ్వకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పీసెస్ అలా సిమ్లో ఫ్రై అవుతూ ఉండగా పక్కన ఆవాలు మెంతులు వేయించుకున్నది పొడి చేసుకుని పెట్టుకోవాలి. చికెన్ ఇంకా ఫ్రై అవుతూ ఉండగా ఇంకొక గ్లాస్లోకి నేను ఈ లెమన్స్ అన్ని స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. ఒక 8 నుండి 9 వరకు పట్టాయి నాకు లెమన్స్. ముక్కలు అనేవి ఇలా హాఫ్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడూ కూడా ఎక్కువ కాకుండా చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో కలుపుకోండి. ఇందులోకే మనం దంచి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. నా దగ్గర అంతా కలిపిన మసాలా పొడి లేకపోవటం వల్ల నేను మసాలాలు విడివిడిగా వేసుకొని కలుపుకున్నాను. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి, అంటే ఒక టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కలుపుకున్నాను. మొత్తం మసాలాలన్నీ కూడా పట్టే వరకు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం విడిగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఇందులో వేసి కలుపుకో. నిమ్మరసం కూడా మొత్తం వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుని ఒకవేళ లాస్ట్లో కావాలనుకుంటే అప్పుడు కలుపుకోవడానికి కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం కలిపిన తర్వాతే చికెన్ ఆవకాయ ఇలా ఉంది. దీన్ని ఓవర్ నైట్ ఊరబెట్టుకుంటే నెక్స్ట్ రోజుకి బాగుంటుంది. మా అబ్బాయి ఈలోపే టేస్ట్ చూస్తా అంటే నేను కొంచెం అన్నంలో చికెన్ ఆవకాయ వేసి కలిపి వాడికి పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముక్క ఎప్పుడు కూడా వేపుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకోవటం మర్చిపోవద్దు, లేదంటే ముక్క గట్టిగా వస్తుంది. అలా పెట్టుకున్నట్టయితే నిలవ కూడా ఉండదు చికెన్ పికిల్. చికెన్ ఆవకాయ కొంచెం కలర్ రావడానికి మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కలర్ చాలా బాగా వస్తుంది. ఇంకా వేసుకునే వాళ్ళు ఇందులో వెల్లుల్లి జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది. మీరే చూడండి, ముక్క చాలా మెత్తగా వచ్చేస్తుంది. ఇలా పట్టుకుంటే ముక్క అనేది వచ్చేయాలన్నమాట. మా వాడికైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.